హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పరకాల పట్టణంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం రైతులు బారులు తీరు కనిపించారు. ప్రధానంగా ఆ క్యూ లైన్లలో రైతులు నిలబడలేక తమ చెప్పులను క్యూ లైన్లో పెట్టాల్సిన దుస్థితి కనిపించింది. ఇటీవలి కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తిప్పల పడ్డటువంటి సంఘటనలు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రైతాంగం తెల్లవారుజాము నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ఉన్నప్పటికీ కనీసం 2 బస్తాల యూరియా కూడా ఇవ్వడం లేదని రైతాంగం అంతా కూడా వాపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సరిపడినంత యూరియా సరఫరా చేయాలని ఇండ్లను వదిలిపెట్టి ఇటు వ్యవసాయాన్ని వదిలిపెట్టి వచ్చి క్యూ లైన్లో నిల్చుంటే 2 బస్తాల వరకు మాత్రమే ఇస్తున్నారని రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ మండలం పెద్దరామచెర్ల గ్రామంలో రైతులంతా కూడా తమ వ్యవసాయ పొలాల దగ్గర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి రైతాంగం తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంగా కూడా కనిపించింది. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కారులో సమృద్ధిగా జనగామ ప్రాంతంలో సాగునీరు అందే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎందుకు నీరు అందించడం లేదని రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వెంటనే జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా రైతాంగానికి అందరికీ సాగునీరు అందించకపోతే జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా రైతాంగం హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నా ప్రభుత్వం కానీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఈ సందర్భంగా దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచుతామన్న పెన్షన్లు వెంటనే పెంచాలని, అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా దివ్యాంగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిఆర్టీల నియామకంలో జరుగుతున్న అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీ గిరిజనులను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఐటీడీఏ పీఓపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం ఎదుట వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని, అలాగే గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఫీజుల నియంత్రణ చేపట్టాలని సందర్భంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. డిఓ కార్యాలయంలో డిఓ అందుబాటులో లేకపోవడంతో డిఓ కార్యాలయం ఛాంబర్ సంబంధించిన తలుపులపై వినతి పత్రాన్ని అంటించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో దొంగతనానికి పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్లో ఇటీవల ఓ జ్యువెలరీ షాప్లో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. అయితే ఈ ముఠా దొంగతనం చేసిన వస్తువులను జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముఠా వద్ద నుంచి 2.7 కిలోల వెండి, అలాగే 17 గ్రాముల బంగారాన్ని, అలాగే 2500 నగదును, అలాగే ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా వార్తలు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు జగదీష్ రెడ్డి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చాలా మందికి కూడా న్యాయం జరగలేగా సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలయ్యేది. కానీ ఈ ప్రభుత్వంలో సగానికి సగం కోత విధిస్తూ ఎక్కువగా నిధులు విడుదల చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా అభిప్రాయపడ్డారు.
సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూర్యాపేట జిల్లా పోలీసులు. పోలీస్ కళాజాత ద్వారా అక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో భరోసా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించేలాగా ఉన్నత చదువులు చదువుకోవాలి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు కాబట్టి సిబ్బంది కూడా తమ కన్నబిడ్డలాగే విద్యార్థుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా పోలీసులు ఈ సందర్భంగా తేల్చి చెప్తున్నారు. నిన్న సూర్యాపేట పక్కన ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు భరోసా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కూడా హాజరై విద్యార్థులకు ఉన్నతటువంటి చదువులు చదువుకునేలాగా, ఉన్నత లక్ష్యాలను నిర్ధారించుకునేలాగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా వార్తలకు చదువుదాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి. నల్గొండ జిల్లాకు వచ్చినటువంటి ప్రతిసారి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన అవాకులు చాకులు వెళ్తూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదంటూ కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉండి నల్గొండ జిల్లాను అభివృద్ధికి ముఖద్వారంగా మార్చినటువంటి ఘనత జగదీష్ రెడ్డి దక్కుతుంది. ప్రధానంగా కాళేశ్వరం గోదావరి జిల్లాలను సూర్యాపేట జిల్లాకు రప్పించి ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా సస్యశ్యామలం చేసినటువంటి ఘనత జగదీష్ రెడ్డిది. అలాంటి జగదీష్ రెడ్డి పైన అవాకులు చాకులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం రేవంత్ రెడ్డికి సమంజసం కాదంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. మరొకసారి జగదీష్ రెడ్డి పైన అవాకులు చాకులు వెళ్తే నోరు పారేసుకుంటే రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తామంటూ కూడా ఎమ్మెల్సీ కోటిరెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిర్మలూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి వేళ విద్యార్థులతో మమేకమై అక్కడి డిన్నర్ కూడా చేయడం జరిగింది. కాసేపు విద్యార్థులతో కలిసి విద్యాబుద్ధులు కూడా నేర్పించడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలాగా మనోధైర్యంతో ముందుకెళ్లాలంటూ కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించడం జరిగింది. ఇక సిబ్బంది కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించి భద్రత కూడా కట్టిష్టంగా చేయాలి, భద్రతను కూడా అందించాలని కూడా సిబ్బందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ సందర్భంగా సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే బెజ్జూరు పిఎసిఎస్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, దళార్లతో కలిసి యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే రైతుల కష్టాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయని, వ్యవసాయ పనులు వదిలి రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నా సరిపడా యూరియా దొరకడం లేదని, రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 50 సార్లు ఢిల్లీకి టూర్లు వేసినా రాష్ట్రానికి కనీసం 50 బస్తాల యూరియా కూడా తీసుకురాలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు యూరియా ఇబ్బందులు ఎప్పుడు కూడా ఎదురు కాలేదని, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ శాఖ అధికారులు, దళార్లపై పీడీ యాక్ట్ కేసులు అధికారులు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గల కెరామేరి మండలంలోని 12 వివాదాస్పద గ్రామాల అంశం మళ్లీ తెర మీదకి వచ్చింది. నిన్న ముంబైలో జరిగిన సమావేశంలో వివాదాస్పద గ్రామాలను విలీనం చేసుకుంటామంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో తమకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, తమ పోడు భూములకు పట్టాలు వచ్చాయని, తాము తెలంగాణలోనే కొనసాగుతామంటూ వివాదాస్పద గ్రామాల ప్రజలు ఈరోజు ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేలకు వినతిపత్రాలు అందజేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో డ్రైనేజీల నుండి ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలోని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్ అశోక్ను బదిలీ చేసి అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదని, కీచక హెడ్ మాస్టర్ అశోక్ను సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నాయకులు. వ్యవసాయ శాఖ అధికారులకు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. సరిగా వర్షాలు పడకపోవడంతో ముందస్తుగా విత్తినటువంటి పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. బయ్యారం మండలం కస్తూరినగర్ గ్రామానికి చెందినటువంటి కేలోతు రాంబాబు అనేటువంటి రైతు తనను విత్తినటువంటి వరి పొలానికి సంబంధించినటువంటి నారుమళ్లను కాపాడుకోవడం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి ట్రాక్టర్ ద్వారా డ్రమ్ములు పెట్టి నీళ్లు తెచ్చి వాటిని కుటుంబ సభ్యులతో కలిసి బిందెల ద్వారా నారుమళ్లకు పోస్తూ వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గత 3-4 వారాలుగా పూర్తిగా వర్షాలు ముఖం చాటేయడంతో మొత్తం నారుమడి నెర్రలు బాసిపోయింది. దీంతో నారుమడిని ఎట్లాగైనా కాపాడుకోవాలనేటువంటి ఆశపడినటువంటి రైతు సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చి తన ఉన్నటువంటి నారుమడిని తడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారం మండలం వ్యాప్తంగా చాలా చోట్ల కరివేద సాగును నమ్ముకొని వెదజల్లే పద్ధతిలో వరి పొలాలను నాటవేసినటువంటి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్టుగా చెప్తా ఉన్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయామని, ఒక్కొక్క ఎకరాకు 15-20 వేల నుంచి 30 వేల రూపాయల దాకా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతుంది. కరువు పరిస్థితులు తాండవించాయి. జూలై నెలలో తీవ్ర వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగాల్సినటువంటి పరిస్థితులలో ఇప్పుడు దుర్భర పరిస్థితులు వచ్చాయి. ఈ సంవత్సరం సాగు ముందుకు సాగడం కష్టమేనంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఉన్నటువంటి మండలానికి సంబంధించినటువంటి ఎర్రబోడు మాణిక్యారం గ్రామాల పోడు భూముల వివాదం చిలికి గాలివానగా మారుతుంది. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేసిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది. ఈ వివాదంలో మహిళలపైన ఫారెస్ట్ అధికారులు దాడి చేసి కొట్టి గాయపరచడం మరింత విమర్శలకు కారణమవుతుంది. ఎర్రబోడు మాణిక్యారం గ్రామాలకు సంబంధించినటువంటి 60 కుటుంబాలు కొంత పోడు భూమిని సాగు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో 2020 సంవత్సరం కాలంలో అక్కడ ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని తీసుకొని ప్రత్యామ్నాయ భూమిని అప్పచెప్తామని 60 కుటుంబాలకు నచ్చజెప్పడంతో అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఆ భూమిని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పారు. అక్కడ ప్లాంటేషన్ నాటుపెట్టినటువంటి అధికారులు ఆ తర్వాత భూమిని అప్పచెప్పకపోవడంతో తిరిగి తమ భూమిని తామే స్వాధీనం చేసుకునేందుకు రైతులు ప్రయత్నించడం వివాదానికి కారణమైంది. ఈ భూముల్లోనే టెంట్లు వేసుకొని గుడారాలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించి మహిళలను కొట్టి గాయపరచడం వివాదాస్పదమవుతుంది. ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలతో పాటు మిగతా ఫారెస్ట్ అధికారుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. మహిళలను చూడకుండా దారుణంగా కొట్టడం ఏంటంటూ సమాజం ప్రశ్నిస్తోంది. ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. వివాదాస్పద రామాలయ భూములకు సంబంధించినటువంటి విషయంలో నిజాలు నెగ్గు తేల్చేందుకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ సాధు సంఘ పరిషత్ మండలాధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పర్యటన ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి పురుషోత్తపట్నం గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడి నిజ నిర్ధారణ చేస్తామనేటువంటి కారణంతో ఆంధ్రప్రదేశ్ పరిషత్ సంబంధించినటువంటి శ్రీనివాసానంద సరస్వతితో పాటు మరికొంతమంది స్వామీజీలు హిందూ పరిషత్తు ధార్మిక సంస్థలకు చెందినటువంటి నాయకులు వచ్చి భద్రాచలంలో స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత పురుషోత్తపట్నం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి రైతులతో ముచ్చటించి వివాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అన్య మతస్థులకు కేటాయించినటువంటి భూములను అన్య మతస్థులు ఆక్రమించుకొని లేదా కొనుగోలు చేసినటువంటి భూములు నిర్మించిన చర్చిలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఇతర నిర్మాణాలను తొలగించాలని అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దాంతోపాటే ఏదైతే రామాలయ భూముల విషయంలో అటు రైతులు నష్టపోకుండా ఇటు రాముడికి రామ భక్తులకు ఆనందం కలిగే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి రామాలయ భూముల వివాదాన్ని పరిష్కరించాలని, రైతులు ఆనందంగా ఉండేలాగా, రామయ్యకు నష్టం జరగకుండా ఉండేలాగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కోట్లాది మంది భక్తులు, రామయ్య భక్తులు ఈ భూముల వివాదంలో ఎదురు చూస్తున్నారని 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ భూముల వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తీవ్రమైనటువంటి ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళనకు దిగింది. ఇల్లందు వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి గోదాం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి న్యూ డెమోక్రసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా కొరత ఒక కుట్రగా అభివర్ణించినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పారు. వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతులను నష్టపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై చేస్తున్నటువంటి కుట్ర అని, రైతులను నష్టపరిచేందుకు యూరియా అందుబాటులో లేకుండా చేస్తున్నారని వ్యవసాయ కూలీ కర్మ సంఘం నాయకులు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. దాంతోపాటు యూరియా మండలాల వారీగా ఏర్పాటు చేయాలి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ యూరియా రైతులకు అందుబాటులో ఉంచేలాగా చూడాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవునూరు మధు, న్యూ డెమోక్రసీ నాయకులు ఆవునూరు మధుతో పాటు ఇతర నాయకులంతా కూడా పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టి నినాదాలు చేసి యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు గవర్నర్ విష్ణుదేవ శర్మ పర్యటించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోహిడా మండలంలో ఆయన పర్యటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చినటువంటి గవర్నర్ విష్ణుదేవ శర్మకు ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరిగినటువంటి వనమోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ జరిగినటువంటి మహిళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేసినటువంటి కార్యక్రమం కోహెడ మండల కేంద్రంలో ఈరోజు జరిగింది. ఇక సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే విషయంలో చేస్తున్నటువంటి తాత్సారం ఫలితంగా విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతున్నదని చెప్పి పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ నెల 23న బంద్ నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా అటు విద్యా సంస్థలన్నింటినీ కూడా అటు 10వ తరగతి వరకు అట్లాగే ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి కాలేజీలు, విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా జరిగేటువంటి రాష్ట్ర స్థాయి బంద్కు విద్యార్థులు, యాజమాన్యాలంతా సహకరించి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇక దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తొగుట మండలం పెద్దమాసన్పల్లిలో మద్యానికి వ్యతిరేకంగా యువకులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున గలమెత్తారు. ముఖ్యంగా తమ గ్రామానికి సంబంధించిన యువకులు మద్యానికి బానిసలై పూర్తిగా చెడిపోతున్న నేపథ్యంలో యువకులంతా నడుం కట్టి గ్రామంలో బెల్ట్ షాపులు పూర్తిగా మూసివేయాలని, గ్రామంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహిళలు, ప్రజలు, యువకులు కలిసి నిర్వహించినటువంటి ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు, మహిళలు మాట్లాడుతూ మద్యానికి బానిసలైనటువంటి యువకులంతా కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని, ఒక రకంగా శారీరకంగా నష్టపోతున్నారని, సామాజిక పరంగా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని, బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని ఈ సందర్భంగా వాళ్ళు మహిళలంతా, యువకులంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా యువకులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఇక ముందు మేము గ్రామంలో మద్యం ముట్టమని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈరోజు ఏసీబీ సోదాలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు అటు రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి చర్యలు జరుగుతున్నాయని, లంచాలు తీసుకున్నారన్నటువంటి సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు వచ్చి అందులో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా దరఖాస్తులను అట్లాగే అక్కడ ఉన్నటువంటి రికార్డులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ప్రశ్నించారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయని, డబ్బులు చేతులు మారుతున్నాయని, లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ జటోత్ హుస్సేన్ ఈరోజు పర్యటించారు. ముఖ్యంగా అక్కడ ఎస్టీలకు సంబంధించిన జీవితాలపైన అధ్యయనం చేశారు. ఆ ప్రాంతంలో ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న క్రమంలో ఒక తండా వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆగి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా నిర్మించకపోవడం పట్ల ఆయన తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అక్కడ రైతులకు, ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులకు ఉపయోగపడే విధంగా అక్కడ ఇబ్బందులు కలగకుండా ఒక బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా జటోత్ హుస్సేన్ అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీల జీవితాల్లో మార్పు తేవడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఎస్టీల హక్కులను కాపాడడం కోసం కూడా తాము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు 163వ రోజు కూడా పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో గత 163 రోజులుగా అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున డంప్ యార్డు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే
అక్కడ ఈ రోజు కూడా ఆందోళన కొనసాగింది. ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లవెల్లి పేరానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడమే ఖాయంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పని చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో బీఆర్ఎస్ కార్యకర్తల స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరై తమ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం 19 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ ఎలాగైతే తుంగలో తొక్కిందో వాటినన్నిటి కూడా ప్రజలకు విడమర్చి చెప్పాలని చెప్పేసి 10 ఏళ్ల పాలనలో గ్రామాలు ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి టీఆర్ఎస్ అభివృద్ధి గురించి కూడా విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా సైనికుడిగా గ్రామాల్లో పనిచేసి పార్టీ గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కొంతమంది పోలీసులు అయితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ఈ కేసులకు వేటికి కూడా ఎవరు కూడా కార్యకర్తలు భయపడవద్దని చెప్పేసి వారందరికీ కూడా పార్టీ కార్యకర్తలకు పార్టీ క్యాడర్కు పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ నాయకులము తాను అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆయన భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ కార్యకర్తలంతా కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో శేఖర్ అనే వ్యక్తి ఒక షాపులో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారం మేరకు పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినా రవాణా చేసిన రేషన్ బియ్యాన్ని మరి దేనికైనా వాడినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పట్టుకున్నటువంటి రేషన్ బియ్యాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు అప్పజెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల కళాశాలలో ఈరోజు న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా పాల్గొని విద్యార్థులకు పలు న్యాయానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి సూచనలతో పాటు వాళ్ళకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి విద్యార్థులు చదువుకునేటప్పుడు ఎట్లా ఉండాలి, తర్వాత రాబోయే రోజుల్లో సమాజంలో ఎట్లా మెలగాలి, ఎట్లా సత్ప్రవర్తనతో ఉండాలని చెప్పేసి కూడా ఆమె పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి గురుకుల కళాశాలకు సంబంధించినటువంటి వసతులు, మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, భోజనం ఎట్లా అందుతుందని చెప్పేసి కూడా ఆమె అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చెప్పేసి కూడా ఆమె నసీం సుల్తానా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని 393 రోజులుగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు 393 రోజు అర్ధనగ్న ప్రదర్శన చేసి వాళ్ళ నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మండల కేంద్రంగా గట్టిపల్లపల్లి చేస్తామని చెప్పేసి, తర్వాత ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఇంకా చేయటం లేదని చెప్పేసి ఇప్పటికైనా అన్ని వనరులు అన్ని వసతులు ఉన్నటువంటి గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడంతో పాటు ఇన్ని రోజులైనప్పటికీ కూడా స్పందించకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రిలే దీక్షలను ఆమరణ నిరాహార దీక్షలుగా మారుస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.